health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్తే అండి, నేను డైటీషియన్ సౌమ్య. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాము. జనరల్గా ఏంటంటే ఈ టాపిక్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా రిలేట్ అయ్యి ఉంటుంది. సో మనం చూసేది మనం జనరల్గా చూస్తాం ఏంటి అంటే హెయిర్ లాస్ ఒక కామన్ టాపిక్ ప్లస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దీంట్లో ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది అనగానే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే అప్పుడు మనం రియలైజ్ అవుతాం మనం ఏదో ఆహారంలో సరిగ్గా తీసుకోవట్లేదు, లేకపోతే ఆహారంలో ఏదో లోపం ఉంది, అందుకనే మనకి హెయిర్ లాస్ అవుతుంది అనేసి. సో హెయిర్ లాస్ అన్నది ఆహార పదార్థాల లోపం వల్ల ఎక్కువగా వస్తుంది. కాకపోతే మనము నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గర చూయించుకోవడం కూడా ఇంపార్టెంట్. సో దట్ మనకి అది సింపుల్ కాజ్ అయితే పోషకాల లోపం వల్లనే అయితే కనుక ఈజీగా కరెక్షన్ అయిపోతుంది. లేదు ఇంకా పెద్దగా ఏదైనా ఉంటే కనుక ఇనీషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ అన్నది జరిగిపోతుంది. సో మనము ఇప్పుడు హెయిర్ లాస్ ఎలాంటి పోషకాహార లోపం వల్ల వస్తుందో అది చూద్దాం. సో ఇప్పుడు ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ టైం కన్స్ట్రెయింట్ ఒకటి ఎక్కువ, అంటే టైం లేదు, దానివల్ల సరైన ఆహారం తీసుకోకపోవడము, లేకపోతే బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటివి మనం చూస్తాం. సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటాం, ఎందుకంటే బాగానే అరుగుతోంది, లేకపోతే వెయిట్ బాగానే పెరుగుతున్నాము, ఆర్ చూడ్డానికి బాగానే ఉంది అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వీటిని మనము అనుకున్న దానికంటే ఎక్కువగా తీసుకుంటామో ఆర్ ఫ్రీక్వెంట్గా బయట ఫుడ్ తింటూ ఉంటామో వాటిలో ఉన్న పదార్థాల వల్ల మన గట్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. మన శరీరంలో ఉపయోగపడే విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఉపయోగం లేకుండా పోతుంది. సో అందుకని ఊరికే అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి ఈ విటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తాం. సో ఈ హెయిర్ లాస్ అన్నది ఏ విటమిన్స్ ఆర్ మినరల్ డెఫిషియన్సీ వల్ల వస్తుందో చూద్దాం. ఒకటి జింక్ అండి. జింక్ అన్నది మనకి చాలా ఎక్కువగా లభించే ఖనిజమే. మనం తినే చాలా ఆహారాల్లో కూడా ఉంటుంది, అన్ని పప్పు దినుసుల్లో ఉంటుంది, మాంసకృతుల్లో ఉంటుంది, తర్వాత డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. కానీ మనం రెగ్యులర్గా వీటిని సరైన క్వాంటిటీస్లో తీసుకోకపోవడం వల్ల ముఖ్యంగా మనకు జింక్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా చూస్తుంటాం. సో మనం తినే ఆహారంలో ఎప్పుడైనా మనకి హెయిర్ లాస్ స్టార్ట్ అయింది అంటే కనుక ఈ ఆహార పదార్థాల లిస్ట్లోంచి ఏవో ఒకటి తీసుకుంటున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. తర్వాత సెలీనియం, జింక్, సెలీనియం ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా మంచిదన్నమాట. ఈ సెలీనియం కూడా ఏంటంటే లోపలి నుంచి కణాలని పెంచుతుంది, అందుకని సెలీనియం, జింక్ చాలా మంచివన్నమాట. అంటే అనవసరమైన పదార్థాలను కూడా మన శరీరంలోంచి తీసేస్తుంది అండ్ మంచి వాటిని పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ సెలీనియం కూడా మనకి నట్స్లో బాగా దొరుకుతుంది, బాదాము, అక్రోటు, ప్లస్ సాయిల్ కంటెంట్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో ఈ సెలీనియం, జింక్ నట్స్ అన్నిట్లలో కూడా మనకి బాగా దొరుకుతుంది. ఇవి కాకుండా ప్రోటీన్ ఫుడ్స్ వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా సెల్యులర్ డ్యామేజ్ తగ్గిస్తుంది అండ్ సరిగ్గా తినలేకపోవడం వల్ల, అంటే ఇప్పుడు మనకి శరీరానికి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ మనం తినాలి ప్రోటీన్ అన్నది. అంటే ఒక మినిమం 50 to 80 గ్రామ్స్ ప్రోటీన్ ఒక మనిషి రోజుకి తినవచ్చు. సో ఈ 50 to 80 గ్రామ్స్ ప్రోటీన్ అంటే అంత మనం తినలేకపోతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ డెఫిషియన్సీ అన్నది క్రియేట్ అయ్యి ఇలా పోషకాహార లోపం వల్ల హెయిర్ లాస్ అన్నది కనిపిస్తుంది. సో మనము తినే పప్పు దినుసులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ హెయిర్ లాస్ అన్నది కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత పాలు పెరుగులో కూడా మనకి ఈ ప్రోటీన్స్ లేదా మాంసకృతులు అంటున్నాం కదా, ఇవి బాగా ఉంటాయి. తర్వాత నాన్ వెజ్ ఫుడ్స్లో చూస్తే కనుక చికెన్, ఫిష్, ఆర్గాన్ మీట్స్లో కూడా మనకి ఈ మటన్ ఇవన్నిట్లో కూడా మనకి ప్రోటీన్ అన్నది బాగా దొరుకుతుంది. సో ఎగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రియంట్ అగైన్, ఎందుకంటే దాంట్లో బయోటిన్ అన్నది కూడా ఉంటుంది, విచ్ ఈజ్ అగైన్ వన్ ఆఫ్ ద గుడ్ న్యూట్రియంట్ ఫర్ హెయిర్ గ్రోత్. సో ఇలాగా ఇవన్నీ కూడా ప్రోటీన్స్, ఈ విటమిన్స్, ఈ మినరల్స్, ఇవి కాకుండా విటమిన్ ఏ, విటమిన్ ఈ కూడా
మనకి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ ఏ అంటే కామన్గా మనకి అన్ని రకాల ఆకుకూరలు గ్రీనిష్ ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో కూడా విటమిన్ ఏ అన్నది బాగా దొరుకుతుంది. సో అది తీసుకోవచ్చు. తర్వాత విటమిన్ ఈ ఇందాక చెప్పినట్టు జింక్ లాగా ఈ విటమిన్ ఈ కూడా మనకి నట్స్ అన్నిట్లలో కూడా ఎక్కువగా లభిస్తుంది. సో నట్స్, ఆయిల్ సీడ్స్, పల్లీలు, శనగలు ఇలాంటి వాటిల్లో కూడా మనకి విటమిన్ ఈ బాగుంటుంది. సో వీటిని మనం మన రొటీన్ డయట్లో సరైన క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకుంటే గనక ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే హెయిర్ లాస్ని మనం తగ్గించుకోవచ్చు.